మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన వాటిలో జిరాఫీ అనే ఒక పెద్ద జంతువు ఒకటి ఉంది. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఏంటంటే ఆడ జిరాఫీ నిలబడే పిల్లను కంటుంది. ఒక్కసారిగా తల్లి కడుపు నుండి పిల్ల భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద అలా పడిన పిల్లను తల్లి జిరాఫీ మొట్టమొదట చేసే పని ఏంటో తెలుసా? ఆ పిల్లని వెనక నుంచి గట్టిగా ఒక తన్ను తన్నడమే. తన్ను తిన్న వెంటనే పిల్ల లేచి నిలబడి మళ్ళీ పడిపోతుంది. కారణం, దాని కాళ్ళు బలహీనంగా ఉండడం వల్ల, అలాగే కాళ్ళు తడబడడం వల్ల అది నిలబడలేకపోతుంది. ఇది సహజమే. తల్లి జిరాఫీ మళ్ళీ పిల్లని తంతుంది, మళ్ళీ మళ్ళీ తంతుంది. పిల్ల లేచి మళ్ళీ మళ్ళీ కింద పడిపోతుంది. అలా ఆ పిల్ల తన కాళ్ళ మీద తను నిలబడి తనకు తానుగా నడవగలిగే దాకా ఆ తల్లి జిరాఫీ అలా దగ్గరే ఉండి తంతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్ల లేచి నిలబడి నడవగలిగితేనే ఆ పిల్ల బతకగలుగుతుంది. లేదంటే వేటాడి సంపి తినే జంతువులకు ఆహారంగా మారిపోతుందని ఆ తల్లి జిరాఫీకి తెలుసు.